అందరికీ నమస్తే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశం కాబోతున్నారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవుతున్నారంటే చాలా ఇష్యూస్ చర్చకొస్తాయి. చాలా ఇష్యూస్ పరిష్కరించబడతాయి, పరిష్కరిస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో రావడం ఒక ఎత్తు నిజంగా. ఎందుకంటే ఆయన ఉద్యమం తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎప్పుడు అంత యాక్టివ్‌గా లేరు. అంతకుముందు ముఖ్యమంత్రిగా 2014లో గెలిచినా ఆయన తెలంగాణలో అట్టహాసంగా ఎప్పుడు వచ్చిన సందర్భాలు లేవు. తెలంగాణ మీద ఆయనకు కొంత కోపమే. ఉద్యమం టైంలో లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో చంద్రబాబు నాయుడు బయటికి ఎంత చెప్పుకున్నా ఆయన తెలంగాణ వ్యతిరేకించిన వ్యక్తిగా ఆయన హిస్టరీ అంతా మనకు చెప్తుంది. కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ బాధ ఆంధ్రప్రదేశ్ జనాల్లో ఉందో లేదో కానీ చంద్రబాబు నాయుడులో ఆ బాధ మనకు చాలాసార్లు కనిపించింది. ఎందుకంటే రీసెంట్గా మన 10 సంవత్సరాలు తెలంగాణ అయ్యింది అని ఇక్కడ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పే విషయంలో కూడా ట్విట్టర్లో ఒక 15 లైన్ల శుభాకాంక్షల సమాచారం పెట్టిండ్రు. కానీ ఎక్కడ తెలంగాణ అనే వర్డ్ లేదు. సరే, చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకించారు, ఆయన సమైక్యాంధ్రం ఉండాలనేది ఆయన ఇష్టం అది. అయితే ఈ 10 సంవత్సరాలలో ఇంత అట్టహాసంగా చంద్రబాబు నాయుడు రాలేదు తెలంగాణకు. ఇప్పుడు తెలంగాణకు రావడమే కాదు, తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం కాబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కాబోతున్నారు. ఇద్దరు ఒకటే పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళు దాదాపు ఒక 10 ఏళ్ళు, ఒక దశాబ్దం పాటు. ప్లస్ కొన్ని సందర్భాల్లో గురు శిష్యులు అనుకున్నారు, ఇప్పుడు సహచరులు అని చెప్తున్నారు. సరే, అది పర్సనల్ విషయం. కానీ ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల ప్రతినిధులుగా, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా వాళ్ళు సమావేశం అవుతున్నారు. వాళ్ళ ముందు చాలా ఇష్యూస్ చర్చకు వచ్చే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఒక తప్పు చేసిండు. ఏం తప్పు చేసిండంటే, అసలు ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ అని మీరు అనుకుంటున్నప్పుడు 2 రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, 2 రాష్ట్ర ముఖ్యమంత్రుల మీటింగు నిర్వహించాలని మీరు డిసైడ్ అయినప్పుడు నిజానికి అది రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేయలేదు. చంద్రబాబు గారు ఈ మీటింగ్ డిసైడ్ చేసిండ్రు. చంద్రబాబు నాయుడు లేఖ రాసిండ్రు, 6th రోజు మనం కలుద్దామని. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసిండ్రు, ఆబ్జెక్షన్ చేయలేదు. యాక్సెప్ట్ చేసి జస్ట్ ఓకే కలిసేద్దాం, ఐఎమ్ రెడీ అని చెప్పేసిండ్రు. రైట్, ఓకే కలుస్తున్నారు. కలిసినప్పుడు కనీసం ఈ రాష్ట్ర సమస్యలు ఏమున్నాయి, 2 రాష్ట్రాల మధ్య ఏమి విభేదాలు ఉన్నాయి, లేకపోతే 2 రాష్ట్రాల మధ్య రాష్ట్రాల అప్పులు ఆస్తులు ఏమున్నాయి, లేకపోతే మనం ఏపీ నుంచి సాధించుకోవాల్సిన ఏమున్నాయి అనే విషయంలో కనీసం తెలంగాణలో మేధావులను పిలుచుకొని ఒక మీటింగ్ పెట్టేది ఉండే. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజానికి తెలంగాణ ఉద్యమం చేసింది మనం, తెలంగాణ మొత్తం దోసుకుపోయినరు, మన తెలంగాణ మొత్తం నష్టపోయింది. మన దగ్గర ఉన్న వనరులన్నీ కూడా ఏపీ నేతలు, ఏపీ ప్రజలు కాదు, ఏపీ నాయకులు, రాజకీయ నాయకులు దోసుకుపోయినరు. అందుకే కదా తెలంగాణ ఉద్యమం చేసింది. మన ఉద్యోగాలు ఏపీ వాళ్ళు దోసుకుపోయిననే కదా మన ఉద్యోగం చేసింది. అట్లే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడే విశేషాలు ఏమున్నాయనేది రేవంత్ రెడ్డి గారికి ఎంత తెలుసు అనేది ఒక క్వశ్చన్ మార్క్. చంద్రబాబు నాయుడుకి మొత్తం తెలుసు. ఎందుకంటే ఆయన అంతకుముందే ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు. ప్లస్ ఆయన అందుకే కదా రాష్ట్ర విభజన జరగొద్దని కోరుకున్నది. నిజానికి తెలంగాణ రాష్ట్రం విడిపోవడం వల్ల చంద్రబాబుకు పరిపాలన పరంగా వచ్చిన నష్టమేం లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ వ్యక్తిగతంగా ఆయన బిజినెస్లో లేకపోతే ఆయన వివిధ వ్యవహారాల్లో ఎక్కడ లాస్ అయినారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి ఆ లెక్కలు మొత్తం తెలుసు. కాబట్టి ఏపీ ముఖ్యమంత్రి ఫుల్ లోడెడ్ బుల్లెట్స్ అన్ని కూడా లోడ్ చేసుకొని తుపాకీతో తెలంగాణకు వస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ అట్లే తయారయ్యేది ఉండే. ఎట్లా అంటే తెలంగాణ మేధావులను పిలిచి మాట్లాడేది ఉండే. తెలంగాణలో వివిధ వర్గాలను పిలిచి అసలు మనం ఏం కావాలి, మన వర్గానికి లేకపోతే మన రాష్ట్రానికి మనం ఏపీ నుంచి ఏం కోరుకోవాలి, ఏపీ నుంచి ఏం సాధించాలి, ఏపీ ముఖ్యమంత్రితో కూర్చున్నప్పుడు మనం ఏ వర్షన్ వినిపించాలి, ఇట్లాంటివన్నీ కూడా నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ ఉన్నాయి కదా మన దగ్గర. కాబట్టి అట్లాంటి చాలా అంశాల మీద ఒక చర్చ చేసేది ఉండే. లేకపోతే తెలంగాణలో మేధావులు ఎవరున్నారు, నా దగ్గర ఉన్న సలహాదారులే నాకు మేధావులు అని ఒకవేళ అనుకుంటే కనీసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేది ఉండే. అఖిలపక్ష సమావేశం అంటే మిగతా పక్షాలను, ప్రజా సంఘాలను వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసేది ఉండే. చేస్తే అసలు తెలంగాణ రాకముందు సమైక్యాంధ్రలో తెలంగాణకు జరిగిన నష్టమైంది, వాళ్ళు ఎట్లాంటి క్వశ్చన్స్తో మన ముందుకు వస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఏపీ కూడా ఏదో తెలంగాణ నుంచి వస్తుందని కదా, డబ్బులు వస్తాయా, ఆస్తులు వస్తాయా, ఏమొస్తాయో అవన్నీ తేల్చుకుందామని కదా ఏపీ ముఖ్యమంత్రి వస్తున్నది. కాబట్టి వాటి విషయంలో మనం ఎట్లా స్పందించాలి, అసలు మనం ఏపీ నుంచి ఏం రాబట్టాలి, మన హక్కులు ఎట్లా కాపాడుకోవాలి, ఈ ఉమ్మడి రాష్ట్రం నుంచి 2 రాష్ట్రాలు విడిపోయిన 10 సంవత్సరాల తర్వాత కూడా చాలా ఇంకా ఇష్యూస్ ఉన్నాయి, కామన్ ఇష్యూస్. కాబట్టి అనేది కొన్ని ఇష్యూస్ ఉండే. కొందరు మేధావులు అయితే వివిధ అంశాలను తెర మీద తీసుకొచ్చిండ్రు. నిజానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిండ్రు. ఏంది, భద్రాచలంలో మునిగిపోయిన 7 మండలాలు మనం ఖచ్చితంగా వెనుకకు తీసుకోవాలి, మీరు మాట్లాడండి ఏపీ సీఎంతోనని. నిజానికి ఆయన ఖమ్మం ప్రతినిధిగా బాగానే రాసిండు. కానీ వీళ్ళు ఆ విషయంలో ఎక్కడ స్పందించట్లేదు. కానీ ప్రధానమైన ఈ 4 అంశాలు ఉన్నాయి. ఈ 4 అంశాల మీద ఖచ్చితంగా మనం తేల్చుకోవాల్సిన అవసరం ఉంది.
కనీసం మేధావులతో మాట్లాడితే 40 అంశాలు చెప్పే అవకాశం ఉండేది. కనీసం అఖిలపక్షంతో మాట్లాడితే ఇంకా కొన్ని ఎక్కువ సమస్యలు చెప్పే అవకాశం ఉండేది. కానీ మరి ఎందుకో వాళ్ళు అఖిలపక్షాన్ని గానీ, లేకపోతే కనీసం తెలంగాణలో ఉన్న మేధావి వర్గాన్ని గానీ ఎక్కడ దీనిలో ఇన్వాల్వ్ చేయలేదు. కేవలం రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కూర్చుంటున్న మీటింగ్ గానే చూడాలనా, లేకపోతే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటున్న మీటింగ్‌గా చూడాలనా, లేకపోతే తెలంగాణ ప్రయోజనాల కోసం జరుగుతున్న మీటింగ్‌గా చూడాలనా, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు సాధించుకునేందుకు చంద్రబాబు చేసిన దండయాత్రగా చూడాలని కూడా ఇప్పుడు తెలవదు. తర్వాత తెలుస్తుంది మీటింగ్ అయిపోయిన తర్వాత. బట్ భద్రాచలం 7 మండలాల ఇష్యూ మెయిన్. ఎందుకు భద్రాచలం 7 మండలాలంటే, భద్రాచలం 7 మండలాలు మన బిడ్డలు, మన తెలంగాణ బిడ్డలు. చంద్రబాబు నాయుడు కోరితేనే మోడీ దానిలో మేము ఇచ్చేసినామని చెప్పిండ్రు. చంద్రబాబు ఇప్పుడు నేను అసలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని 2014లో మొండికేస్తే ఆ 7 మండలాలు వచ్చినాయని. వాళ్ళకి పోలవరం కట్టాలంటే 7 మండలాలు కావాలి. బ్యాక్ వాటర్తో ఆ 7 మండలాలు మునిగిపోతాయి. కాబట్టి ఈ 7 మండలాలు వాళ్ళు తీసేస్తున్నారు. ఈ 7 మండలాలు మనకు కావాలని మన వాళ్ళందరూ కోరుకుంటున్నారు. సేమ్ టైం దీనికి ఇంకొక అంశం లింక్ అయి ఉంది. ఆ అంశాన్ని ఖచ్చితంగా ఫోకస్ చేయాలి వాళ్ళు. ఎందుకంటే ఆ అంశం ఇది 4th అంశం. పోలవరం డ్యామ్ 150 ఫీట్లలో కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. దాన్ని 130 ఫీట్లకు తగ్గించాలి. లేకపోతే మన భద్రాచలం రామయ్య టెంపుల్ మునిగిపోతుంది. మన రామలవారి టెంపుల్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. మనం చాలాసార్లు చూసినాం. అక్కడ బాగా వర్షాలు పడి గోదావరి బాగా పోతున్నప్పుడు మనకు బ్యాక్ వాటర్ మొత్తం కూడా ఈ దాదాపు మెట్ల దాకా వస్తుంది ఆడ భద్రాచలం రామాలయం టెంపుల్. రేపు పోలవరం ప్రాజెక్టు కనుక 150 ఫీట్లలో కనుక కడితే భద్రాచలం రామయ్య కాళ్ళ దాకా వస్తాయి నీళ్ళు. ఇప్పుడు మెట్ట దాకా వస్తున్నాయి, రేపు రామయ్య కాళ్ళ దాకా వస్తుంది. ఇంకా అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. మన భద్రాచలం రామయ్య టెంపుల్ మనకు మిగిలాలంటే, ఆ టెంపుల్ మనది మనం కాపాడుకోవాలంటే పోలవరం ప్రాజెక్టు 130 ఫీట్లు తగ్గించే విధంగా ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించాలి. మరి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించగలరా అనేది ఒక క్వశ్చన్. కొన్ని ఇంపార్టెంట్ మాత్రం చెప్తున్నా, నా దృష్టిలో ఉన్నాయి, నేను అనుకున్న 4 పాయింట్లు చెప్తున్నా. 40 పాయింట్లు 4000 పాయింట్లు రావాలంటే మేధావులను పిలిచి మాట్లాడితే బాగుండే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 9-10 షెడ్యూల్లో ఉమ్మడి ఆస్తులు, తర్వాత అప్పుల పంపకాలు, ఉమ్మడి ఆస్తులు ఉమ్మడి పంపకాలు ఎట్లా పంచుతారు, ఎట్లా పంచుకుంటారు? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆస్తిని వాళ్ళు పంచుకొని పోయేటట్టు లేదు. ఇప్పుడు వాళ్ళు ఉమ్మడి ఆస్తులు అంటే ఏముంటాయంటే, పబ్లిక్ గార్డెన్ లాంటి ఒక జాగా ఉందాం, పబ్లిక్ గార్డెన్ అనుకుందాం. పబ్లిక్ గార్డెన్ ఉమ్మడి రాష్ట్రంలో జాగా అది ఉంది, హైదరాబాద్లోనే. కానీ ఆ జాగా సగం కావాలి ఆంధ్రకు. ఆ జాగా సగం కావాలంటే ఏం చేస్తారు? ఆ జాగాలో ఇంకొక గేట్ పెట్టుకొని ఇది ఆంధ్ర గార్డెన్ అని చెప్తారా, పబ్లిక్ గార్డెన్ అని చెప్తారా? చెప్పలేరు. మరి దాన్ని కాస్ట్ చేస్తారేమో తెలియదు. ఆ ఆఫ్ మీరు తీసుకోండి, మాకు డబ్బులు ఇవ్వండి అని అంటారేమో. ఇంకా అట్లాంటి బిల్డింగ్స్ ఎక్కడ సెక్రటేరియట్ ఉంది. సెక్రటేరియట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తి కాబట్టి దాన్ని సెక్రటేరియట్ అప్పుడు కూలగొట్టేసినారు. ఇప్పుడు ఈ సెక్రటేరియట్లో ఉన్న ఎకరాలు మొత్తం 13 ఎకరాలు 12 ఎకరాలు, అందులో సగం మాకు వస్తుంది, ఇంత ప్రైమ్ ఏరియా కాబట్టి మాకు కావాలంటారా? లేకపోతే ఆ డబ్బులు ఇవ్వాలని అడుగుతారా? ఇట్లాంటి చాలా ఇష్యూస్ రావచ్చు. ఉమ్మడి ఆస్తులు, ఉమ్మడి అప్పులు. కాబట్టి ఉమ్మడి ఆస్తులు, ఉమ్మడి అప్పులు పంపకాలు మీద చర్చ జరిగినప్పుడు అసలు 1956 నుంచి 2014 దాకా తెలంగాణలో వచ్చిన ట్యాక్సులు ఎక్కడ ఖర్చు చేసిండ్రు, తెలంగాణ దోపిడీ అంతా ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు, తెలంగాణ దోపిడీని వాళ్ళు ఎక్కడ తీసుకుపోయినరు, ఆ అంశాల మీద మాట్లాడితే కొంత న్యాయం జరిగే అవకాశం ఉండొచ్చు అని కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే మనకు అన్యాయం జరిగిందని కదా, 1956 నుంచి 2014 వరకు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రజలంతా కూడా 2వ శ్రేణి పౌరులుగా బతకాల్సి వచ్చింది. అసలు మన హక్కులు మనం సాధించుకోలేకపోయినాము, మన బతుకు మనం బతకలేకపోయినాము, మన ఉద్యోగాలు మనం తెచ్చుకోలేకపోయినామని కదా. అట్లా మన వనరులు ఎక్కడెక్కడ దోచుకున్నారు వీళ్ళు, మన వనరులు ఎక్కడెక్కడ ఏం పోయినాయి, లేకపోతే మన వనరులు ఎవరు ఎక్కడ దాన్ని తీసుకుపోయినారు, మన దగ్గర ట్యాక్స్లను ఎక్కడ ఖర్చు పెట్టినారు, హైదరాబాదు ఎక్కువ ట్యాక్స్లు హైదరాబాద్ కదా, హైదరాబాద్ ట్యాక్స్లను కూడా ఎక్కడ ఖర్చు పెట్టినరు, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అవన్నీ కూడా మనం ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ నుంచి మనం రిటర్న్ తీసుకోగలమా అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నాకు ఒక నోట్ కూడా పంపించారు, మీ ఇష్యూలో కూడా మాట్లాడండి, ఎందుకంటే ఇష్యూ నిజంగానే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అని వాళ్ళు చెప్పిర్రు. ఒకసారి నేను వాళ్ళు రాసిన సంగతి, వాళ్ళు చెప్పిన సంగతి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఏమంటారు అంటే వాళ్ళు 58.42 ప్రకారం అనగా ఆంధ్రకు 58% వాటా కోరడం న్యాయసమ్మతం కాదు. ఎందుకనగా 1956 నుంచి 2014 వరకు తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయం ఎంత, ఇందులో నుండి తెలంగాణ ఎంత ఖర్చు చేయడం జరిగింది, ఎంత ఆంధ్రకు తరలించడం జరిగిందో లెక్కలు తీయాలి. ఈ వ్యత్యాసం తెలిసిన తర్వాతనే ఇక్కడ తెలంగాణ ఆస్తులపై ఆంధ్ర వాళ్ళకు హక్కులు ఉంటాయి. తెలంగాణ సొమ్ములతో ఆంధ్రాలో నిర్మాణం చేసి ఉన్న ఆస్తులపై తెలంగాణకు కూడా హక్కులు ఉంటాయి. గుడ్డిగా తెలంగాణలో ఉన్న ఉమ్మడి ఆస్తులపై ఆంధ్రాకు వాటా ఇవ్వడం తెలంగాణకు అన్యాయం చేసిన వారం అవుతాం. మొదట 1956 నుంచి 2014 వరకు అన్ని రంగాలలో తెలంగాణ సొమ్ము ఆంధ్రాకు ఎంత తరలించుకుపోయినారో లెక్కలు తీయాలి. అప్పుడే తెలంగాణలో ఉన్న 9, 10వ షెడ్యూల్లో ఉమ్మడి ఆస్తులపై ఆంధ్రాకు హక్కులు ఏర్పడగలవు. తరలించుకోపోయినట్లయితే ఆంధ్రాలో ఉన్న ఆస్తులపై తెలంగాణ హక్కులకు ఏర్పడగలవు. దానికోసం కొట్లాడాలని చెప్పి
అడుగుతున్నారు. ఇంకా కృష్ణానది జలాల పంపకాలు మనకు తెలుసు కదా. కృష్ణానది మన దగ్గర నుంచి ఎక్కువ పారుతుంది, తెలంగాణలో తక్కువ పారుతుంది. అయినా సరే మనకు తక్కువ నీళ్ళు వస్తున్నాయి. 299/88 మొత్తం 811 టీఎంసీల నీళ్లు కృష్ణాలో ఉన్నాయనుకుంటే 299 మనకు వస్తున్నాయి, 512 మనకు వస్తున్నాయి. ఇది టెంపరీ ఒప్పందం, 1 సంవత్సరం కోసం మాత్రమే. 2015లో కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది. ఆ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అప్పటికప్పుడు పూర్తి స్థాయి పంపకాలు ఇప్పుడు కూడా జరగవు కాబట్టి ఫస్ట్ ఈ టెంపరీగా ఈ ఒప్పందం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏముంటుందంటే అవే ఒప్పందం కరెక్ట్ అంటున్నారు. ప్లస్ వాళ్ళు మన ప్రాజెక్టుల మీద చాలా కేసులు కూడా వేసింది, నేను చెప్తాను అది కూడా. తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపాలి, లేకపోతే మనకు నీళ్ళు ఆయనతో కూడా రావు. 299 టీఎంసీలు కూడా రావు మనకి, అవి వాడుతూనే లేము ఇప్పుడు కూడా, ఎప్పుడు వాడలే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఖచ్చితంగా ఆపాలి. ఆ హామీని చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి తెలంగాణ రైతుల కోసం, లేకపోతే దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుంది. దక్షిణ తెలంగాణ అంటే మన మామనారు, ఇటు రంగారెడ్డి, ఇటు నల్గొండ, వీటికి నీళ్ళు రావు. సాగర్ ఎండిపోయే ప్రమాదం వస్తుంది. శ్రీశైలానికి నీళ్ళు రావు. శ్రీశైలం అడుగు మొత్తం కిందికెళ్ళి, శ్రీశైలం కింద బొక్క పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకపోతే మనకు నీళ్ళకెళ్ళి వస్తాయి. దక్షిణ తెలంగాణ మళ్ళీ ఎండిపోతుంది. కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వాళ్ళు అసలు కన్స్ట్రక్షన్ ముందుకు తీసుకుపోవద్దు. దాని మీద చంద్రబాబు నాయుడు దగ్గర హామీ తీసుకోవాలి మనోళ్ళు. ఇవి ముఖ్యమైన అంశాలు. దీనిలో ఇంకా కొంత ఉంది. ఇరిగేషన్ విషయంలో మనం సాధించుకోవాల్సినవి, మన ప్రాజెక్టుల మీద కేసులు వేసింది, చాలా కేసుల మీద. పాలమూరు రంగారెడ్డి మీద కేంద్రంలో ఒక కంప్లైంట్ నడుస్తుంది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కట్టొద్దు, దానికి నీళ్లు లేవు అని. మళ్ళీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కట్టకపోతే ఇప్పటికే 80% పూర్తయింది. దగ్గర 60,000 కోట్ల వరకు ఖర్చు పెట్టింది ఆ ప్రాజెక్ట్కి. ఆ ప్రాజెక్ట్ ఇలా గాలికి వదిలేస్తారా? దానికి నీళ్ళు కావాలి కదా. దానికి నీళ్ళు కావాలంటే కృష్ణానది నీళ్లు మనం వాడుకోవాలి. అవి ఏపీకి మొత్తం వాళ్ళు తరలించకపోయే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించగలగాలి. మరి ఒప్పించారా? చంద్రబాబు నాయుడు గారితో కేవలం క్షేమ సమాచారాలు, లేకపోతే కంగ్రాచులేషన్స్, అక్కడ మీరు ముఖ్యమంత్రి అయినరు, ఇక్కడ మేము ముఖ్యమంత్రి అయినాం, మనం నీది తినాలి నాది తినాలి అన్నట్టు ముగుస్తుందా సమావేశం? లేకపోతే ఇట్లాంటి ఇంపార్టెంట్ అంశాలు ఇంకా ఏమేమి ఉన్నావో, ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన ఇష్యూస్, వీటిపైన అన్నింటి మీద చర్చ జరగాలి. తెలంగాణకు కావాల్సిన అన్ని హక్కుల మీద చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించగలగాలి. ఎందుకంటే నిజానికి రేవంత్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా మనకు సహకరించే వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని. చంద్రబాబు నాయుడు తెలంగాణకు సహకరించకపోయినా రేవంత్ రెడ్డి గారికి సహకరించే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉన్నారు కాబట్టి ఈ విషయంలో ఆయన ఖచ్చితంగా సహకరించాలి. ఆయన సహకారం కోరాలి చంద్రబాబు నాయుడుది. రేపు ఇంకా ఏమేమి ఉపద్రవాలు వస్తావో అన్ని విషయాలను కూడా ఇప్పుడే మాట్లాడుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మనకు రావాల్సినవి ఏంది, మనకు నష్టం జరగకుండా, మన తెలంగాణకు నష్టం జరగకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు రావాల్సినవి ఏమున్నాయి వాటన్నిటిని కూడా సాధించాలి. లేకపోతే మనమే వాళ్ళకి అప్పు పడేటట్లు ఒప్పుకుంటే మాత్రం మన తెలంగాణ క్షమించదు. వాళ్ళు ఇప్పటికే కరెంటువి 6,000 కోట్లు కట్టాలని చెప్పి వాళ్ళు కేంద్రానికి ఫిర్యాదు చేసిండ్రు. ఇంకా ఉమ్మడి ఆస్తులకు సంబంధించి మొన్ననే ఆయన ఎవరు ఉండవల్లి అనిల్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. మనకు 2014లోనే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే మనకు 1,00,000 కోట్ల విలువగల ఆస్తులు ఆంధ్రాకి రావాల్సినవి ఉన్నాయి. బహుశా ఇప్పుడు వాటి వాల్యూ చాలా పెరిగిపోయి ఉంటుంది. 1,00,000 కోట్లు అంటే ఏంది, ఇప్పుడు 100 లక్షల కోట్లు అయిందని చెప్తారేమో వాళ్ళు. కాబట్టి అవన్నీ కూడా మనం సాధించాలని చెప్పి మొన్ననే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారిని కోరిండ్రు. కాబట్టి వాళ్ళు పర్పస్లో వాళ్ళు ఉన్నారు. మన పర్పస్లో మనం 100% తెలంగాణ కోసం నిలబడితేనే, తెలంగాణ కోసం కొట్లాడితేనే మన ప్రజల పర్పస్ వర్కౌట్ అవుతుంది. లేకపోతే నీది తినాలి నాది తినాలి అవుతుంది, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.